2026 పంచాయత్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ యొక్క డామినెన్స్ చూపుతుందా మళ్ళా? అంతేనా కదా? ఇలా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద ఏం పంచాయతీ ఉన్నది అన్నది చెప్పాలి కదా. మళ్ళీ కాంగ్రెస్ జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్కి రెడీ లేదా? మున్సిపల్ ఎలక్షన్స్కి రెడీ లేదా? కమిషన్స్ అనౌన్స్ చేస్తాయా సడన్గా? ఏం మాట్లాడుతున్నాం అన్న ఒక లీగల్ కోర్ మీరు అర్థం చేసుకోవాలా. ఏందనంటే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తయారు చేసింది ఇది. కేవలం మీ మాటలు కావు, రాజకీయ మాటలు కావు. ఆర్టికల్ 371D తెలంగాణ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018ని డిఫైన్ చేస్తుంది. ఏ డిస్ట్రిక్ట్ ఈజ్ లీగలీ టైడ్ అంటే ఒక డిస్ట్రిక్ట్ దేనికి కట్టుబడి ఉన్నది తెలుసా? ఒక రెవెన్యూ డిస్ట్రిక్ట్కి ఉన్నది, రెవెన్యూ డిస్ట్రిక్ట్కి ఉన్నది, పోలీస్ డిస్ట్రిక్ట్ ఇంకా కమిషనరేట్కి ఉన్నది, లోకల్ క్యాడర్లకు ఉన్నది, రిక్రూట్మెంట్ యూనిట్స్కి ఉన్నది, రిజర్వేషన్ రూస్టర్స్కి ఉన్నది. అంటే 95% లోకల్ జాబ్స్కి ఉన్నది. నువ్వు డిస్ట్రిక్ట్ చేంజ్ చేసినావు అని అంటే జాబులు చేంజ్ చేసినట్టే కదా. మళ్ళీ ఇది కాన్స్టిట్యూషనలా లేకపోతే పొలిటికలా రేవంతనా? మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఈ మీ ఉద్యోగాలు గుంజుకునే లెక్కలు తయారవుతున్నాయి. ఇక్కడ ఆయన దగ్గర పైస లేదు,